నమస్తే అండి. రాష్ట్రంలో తప్పు చేసిన వారికి శిక్షలు పడుతుంటే జడా శ్రవణ్ కుమార్ గారికి నచ్చడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మదనపల్లె కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే కదా. ఈ కేసులో 7 సంవత్సరాల పాప మీద కులవర్ధన్ అనే ఒక అతను అరెస్ట్ చేసి ఆ అమ్మాయిని డ్రమ్ములో కుక్కుపెట్టిన విషయం అందరికి తెలిసిందే కదా. ఈ కేసులో కులవర్ధన్ని పోలీసులు అరెస్ట్ చేయకపోగా అతను పోలీసుల నుంచి తప్పించుకొని చెరువులో దూకి ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ కేసులో బాధితులకి సత్వర న్యాయం జరిగింది అని చెప్పి ప్రజలందరూ ఒక సాటిస్ఫాక్షన్తో ఉంటే జడా శ్రవణ్ కుమార్ గారికి నచ్చడం లేదు. పోలీసులు, హోమ్ మినిస్టర్ అనిత గారు కావాలనే నిందితుల్ని వాటర్ ఎన్కౌంటర్ చేయిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏ క్షణమైన భవిష్యత్తులో అనిత గారి మీద నిందితుడి తరపున వాళ్ళు కేసు పెడితే అనిత గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీగొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈయన నిజంగా ఎలా జడ్జ్ అయ్యారో ఇప్పటికీ అర్థం కాదు. అట్లీస్ట్ ఈ కేసుల్లో అన్న బాధితులకి సత్వర న్యాయం జరిగింది, ఏ ప్రత్యూష కేసులో లాగానో లేదంటే ఆయేషా కేసులో లాగా మిగిలిపోలేదు అని చెప్పేసి మాట్లాడాల్సింది పోయి, ఎందుకంటే ఈయన ఒక జడ్జికి ఏ కేసు ఎలా వాదించాలో తెలుసు కదా. మరి ఏ విధంగా మాట్లాడతారు? నిజంగా ఆ పాపను ఆ విధంగా చేశాడంటే వాడికి సరైన శిక్ష పడింది అని చెప్పేసి మాట్లాడాల్సింది పోయి, ఈ విధంగా తన రాజకీయ మనుగడ కోసమో తన రాజకీయ స్వార్థం కోసం ఈ విధంగా దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఈయన ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి మాట్లాడుతున్నారు ఒక్కసారి గమనించండి. అసలు మొన్న ఈ మధ్య మున్సిపల్ ఉద్యోగి కూడా ఒక అమ్మాయిని తోటలోకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఆ కేసులో కూడా ఆయన చెరువులో చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఈ కేసులో కూడా అంతే, నిందితుల తరపున మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆ మున్సిపల్ ఉద్యోగి తరపున ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా అనిత గారి మీద కేసు పెట్టొచ్చు, అనిత గారు జైలుకు పోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈయన నిజంగా తన రాజకీయ స్వార్థం కోసం ఏ విధంగా దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారంటే బాధితుల తరపున కాకుండా నిందితుల తరపు నుండి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఈ కేసులో సత్వర న్యాయం జరిగింది అని చెప్పేసి ప్రజలందరూ ఒక సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. కానీ ఈయన గారికి మాత్రం నచ్చడం లేదు. నిజంగా ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పుకోవడం నిజంగా మనకు సిగ్గుచేటనే చెప్పుకోవాలి. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.